హాయ్ అండి. మేము గోదావరిలో యూట్యూబ్ ఛానల్కి సుస్వాగతం అండి. నేను మీ దివ్యహరి. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటో చెప్పమంటారా? ఇది మా అక్క చేస్తుందండి ఈ రెసిపీ. అదేంటో చూసేద్దామా మరి? హాయ్ అండి, నా పేరు మాధురి నరేష్ అండి. నేను హౌస్ వైఫ్ని. ఈ వీడియోలో మీకు చూపించబోతుంది ఏంటంటే ఎగ్ పికిల్ అండి. ఎంతో స్పైసీగా ఉండే ఎగ్ పికిల్. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దామండి. ఉడికించుకున్న గుడ్లండి, పొట్టు తీసి పెట్టుకోవాలి. నేనైతే ఒక 6 తీసుకున్నాను. 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, నువ్వుల నూనె 1 కప్, ఆవాలు మెంతులు 1 స్పూన్, 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, దాల్చిన చెక్క, మొగ్గ, యాలకులండి, ఒక 3 నిమ్మకాయలు, 1 కప్ పచ్చికారం తీసుకున్నానండి. ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్లని 2 పీసెస్ కింద కట్ చేసి పూర్ణం తీసి పక్కన పెట్టుకోవాలండి. పూర్ణం అయితే పికిల్లో వేయకూడదు, పాడైపోతుంది. వైట్ ఒకటే వాడతాం మనం. తర్వాత ఆవాలు మెంతులు వేయించుకోవాలండి. అయ్యిగోండి వేయించుకుంటున్నాను నేను. అవి చిటపటలాడే వరకు వేయించుకుంటే సరిపోతుందండి. అదిగోండి వేయించుకున్న తర్వాత దంచుకుంటున్నాను. అది పౌడర్ రెడీ అయిపోయిందండి. 5 స్పూన్స్ ఆయిల్ వేసుకుని, చిటికెడంత పసుపు వేసుకుని, మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని అందులో వేసేయాలండి. అవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. అదిగోండి నేనైతే వేయించుకుంటున్నాను. కలర్ కూడా వచ్చేసిందండి. నేను తీసి పక్కన పెట్టుకుని అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. అది కూడా వేగాలండి. నేనైతే వేయించుకుంటున్నాను. అదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిందండి. నెక్స్ట్ ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, మొగ్గలు, యాలకులు పౌడర్ చేసి పెట్టుకున్నానండి. అదే పౌడర్ వేసాను నేను. అది కూడా బాగా వేయించుకోవాలండి. అదిగోండి అది కూడా వేగిపోయిందండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని అందులో వేసేయాలండి. ఆ పేస్ట్లో మొత్తం కలుపుకోవాలి. పేస్ట్లో వేసేసి మొత్తం కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 4 స్పూన్స్ కారం, తగినంత ఉప్పు వేసుకుంటున్నానండి నేను. ఈ పికిల్ అయితే 2 వీక్స్ అయితే ఉంటుందండి. ఆయిల్ ఫుల్గా వేసుకోవాలండి. తర్వాత కావాలంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. అదిగోండి ఉప్పు కారం వేసాను కదా, అది కలుపుకుంటున్నాను నేను. కలుపుకున్న తర్వాత ఆవాలు మెంతిపిండి కూడా వేసేస్తున్నాను. అది కూడా కలిపేసుకున్నానండి. నెక్స్ట్ ఈ లోపల అది వేడి చల్లారుతుంది కదండి. చల్లారిన తర్వాత నిమ్మరసం వేస్తున్నానండి నేను. అదిగోండి నిమ్మరసం వేసేస్తున్నాను. అది కూడా కలుపుకోవాలండి. ఈ నిమ్మరసం ఏమిటంటే మా ఇంట్లో ఉందండి చెట్టు. దాన్ని టేబుల్ నిమ్మ అంటారు. కమలాఫలం టైప్లో ఉంటుందండి, చిన్న సైజు. అదిగోండి ఎంతో స్పైసీగా ఉండే ఎగ్ పికిల్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి, మర్చిపోకండి. ఎలా ఉందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.